నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట నిన్న నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కారణం ఏంటంటే సెక్యులరిజము, దాని యొక్క అర్థము, తాత్పర్యము, ప్రతిపదార్థము మొత్తం చెప్పుకుంటూ వచ్చారు ఆయన. సెక్యులరిజం ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అని ఆయన చాలా ఆవేదనతో, గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనతో ప్రశ్నించారు. నిజమే, మీరు ఒక సెక్యులర్ కంట్రీలోనే మీరు నివసించడమే కాదు, 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి, అతి ప్రధానమైన ముఖ్యమైన రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. మీరు సెక్యులర్ కంట్రీలోనే నివసిస్తున్నారు కాబట్టే మీ మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోల జనం. మీకు ఓట్లేసిన వాళ్ళలో క్రైస్తవేతరులు మెజారిటీ ఉన్నారు, క్రైస్తవుల కన్నా కూడా. ఒకసారి మీరు లెక్కలు తీసుకుని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవాళ మీకు స్వామివారి ముందు డిక్లరేషన్ ఇవ్వటానికి ఏమిటో తలవంపులుగా అనిపిస్తుంది. మీరు దేవదేవుడి సుప్రీమసీని మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు, అది ఎస్టాబ్లిష్ అయింది. చంద్రబాబుతో మీకు ఏమన్నా రాజకీయంగా ఉంటే యూ కెన్ సెటిల్ ద స్కోర్స్ అక్రాస్ ద టేబుల్. మీ ఇద్దరు కూర్చొని పరస్పరం మాట్లాడుకొని మీరు మంచి చెడు మాట్లాడుకొని ఏదో ఒక విషయానికి, ఒక నిర్ణయానికి రావచ్చు. బట్ తిరుమల వెంకన్న దగ్గర వచ్చేప్పటికి మీరు ఈగోకి పోవటం చూసారా, దాన్ని దేశం హర్షించట్లా. మీరు ఈ దేశంలో పుట్టారు, దట్టు స్వామివారు నెల ఉన్న రాయలసీమలోనే మీరు ఉన్నారు. మీ కుటుంబం మీరే చెప్తుంటారు, పూర్వీకులు హిందువులు, మధ్యలో మేము క్రైస్తవాన్ని తీసుకున్నాం. తప్పేం లేదు, డెమోక్రటిక్ కంట్రీలో మీకు ఇష్టమైన మతాన్ని అవలంబించే స్వేచ్ఛ, పరిపూర్ణమైన స్వేచ్ఛ మీకుంది. 4 గోడల మధ్య మీరు బైబిల్ చదవనక్కర్లా, మీరు చర్చికి వెళ్ళి చదవచ్చు. మీరు వెళ్తుంటారు కదా, జెరూసలేం వెళ్తుంటారు కదా, సతీ సమేతంగా వెళ్తారు. తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం సతీ సమేతంగా రారు మీరు. ఎందుకు? మీకేవో రిజర్వేషన్స్ ఉన్నాయి, అక్కడికి రాకూడదని రిజర్వేషన్స్ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కేవలం క్రైస్తవులు మాత్రమే ఎన్నుకోలేదు, మెజారిటీ హిందువులు కూడా మీకు ఓట్లేశారు. అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కులమతాలకు అతీతంగా ఇంకా రిఫైన్ చేసి మాట్లాడితే అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూసుకుంటూ ఉండాలి. మీరు చెప్పారే, ఇస్లాం పట్ల నాకు గౌరవం ఉంది, సిక్కిజం పట్ల నాకు గౌరవం ఉంది, బుద్ధిజం పట్ల నాకు గౌరవం ఉంది, ఇంకేమంటే ఇంకేత జొరాస్ట్రియన్, అవి చెప్పలేదులేండి. అన్ని మతాల పట్ల గౌరవ ప్రపత్తులు ఉన్నాయి, భక్తి ప్రపత్తులు ఉన్నాయని నిరూపించుకోండి. ఉన్నప్పుడు మిమ్మల్ని అంతకుమించి ఎవరేమి ఇబ్బంది పెట్టట్లేదే. నేను ఎన్నోసార్లు తిరుమల కొండకు వచ్చా, స్వామివారిని దర్శించుకున్నా. మంచిదే, మీ యొక్క సౌహార్ద్రతని, మీ హృదయ వైశాల్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు, బహుదా శ్లాఘిస్తున్నారు, దాన్ని కూడా ఒప్పుకుంటాం. ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు సంతకం పెట్టాలి? అప్పుడు వాళ్ళకేవో మొహమాటాలు అడ్డున్నాయి. మీరు నియమించుకున్న సుబ్బారెడ్డి ఉన్నారు, మీరు నియమించుకున్న భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు, మీరు ప్రేమతో తెచ్చుకున్న ధర్మారెడ్డి గారు అక్కడ ఈఓ స్థాయిలో అధికారం చెలాయించారు. ఆయన జేఈఓ మాత్రమే చెలాయించారు. ఆయన ఈ రాష్ట్ర క్యాడర్కి చెందిన ఆయన కాదు, డిఫెన్స్ క్యాడర్కి చెందిన ఆయన. సరే, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన చుట్టుముట్టి చాలా వివాదాలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డిని చుట్టుముట్టి చాలా వివాదాలు ఉన్నాయి. సుబ్బారెడ్డి గారిని చుట్టుముట్టి చాలా వివాదాలు ఉన్నాయి. అవన్నీ మీకు సంబంధం లేదు. వాళ్ళందరూ మీ భక్తాగ్రేసుల తొలి జాబితాలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు మిమ్మల్ని డిక్లరేషన్ అడగల. ఏం టెంపుల్కున్న ఒక సంప్రదాయాన్ని, ఆలయానికున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించాల్సినంత నెసిటీ మీకు ఎందుకు వచ్చింది? ఒక అబ్దుల్ కలాం హుందాగా వచ్చి సంతకం చేశారు, ఫరూక్ అబ్దుల్లా హుందాగా వచ్చి సంతకం చేశారు, జాఫర్ షరీఫ్ పూర్వం ఆయన కేంద్ర మంత్రిగా ఉండేవారు, రైల్వే శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన సంతకం పెట్టకపోతే టీటీడీ ఆఫీసర్స్ వెళ్ళి కర్ణాటక వెళ్ళి ఆయన చేసి సంతకం పెట్టించుకొని వచ్చారు. ఆయన కూడా పెట్టారు, ఆయనకు తెలియదు కాబట్టి. తప్పేం లేదే. డిక్లరేషన్, ఆ దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, నాకు భక్తి ప్రపత్తులు ఉన్నాయి, మీకు ఉన్నా లేకపోయినా డిక్లరేషన్ మీద సంతకం పెడితే హిందూ సమాజం మీ మీద ఇంతగా తీవ్రమైన నిరసన వ్యక్తం చేసి ఉండేది కాదు కదా. అంటే మీరేం చెబితే అది వినేయటానికి జనం అమాయకులా అనే ప్రశ్న ఇవాళ సోషల్ మీడియాలో చాలా బలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇబ్బంది ఉండొచ్చు కాక హిందూ మతంతో, మీరు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామిని ఇంట్లోనే సెట్ వేయించుకొని ఇంటికి పిలిపించుకొని, మీరు చాలా ఎత్తులో ఉన్న ఇంట్లోంచి కొంచెం దిగువన ఆయనకి సెట్ వేయించి, మరి ఆ రకంగా మరి దేవదేవుడిని మరి బీలిటిల్ చేసే ప్రయత్నం అయితే మీ కార్యాలయ అధికారులు చేశారుగా. మీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా చేస్తారా? మరి వాళ్ళు మీకు లేకపోతే దాని మీద నాలెడ్జ్ లేదంటారా? ఎందుకు లేదని అనుకుంటాం. ప్రపంచాన్ని చుట్టొచ్చారు మీరు, నాలెడ్జ్ లేదని అంటే రాష్ట్రాన్ని ఏలారు ముఖ్యమంత్రిగా. 151 సీట్లతోటి అద్భుతమైన మెజారిటీ సాధించారు.
ఆ మెజారిటీలో మీకు కేవలం క్రైస్తవుల ఓట్ల వల్లే మీరు 151 సీట్లు గెలిచారా? హిందువులు వేయలేదా? ముస్లిమ్స్ వేయలేదా? సిక్కులు వేయలేదా? జైన్లు వేయలేదా? బౌద్ధులు వేయలేదా? జొరాస్ట్రియన్స్ వేయలేదా? ఇంకా కొత్తగా ఏమైనా మతాలు ఉంటే ఆ మతాలని అవలంబించే వాళ్ళు వేయలేదు. నాస్తికులు వేయలేదా? ఇంతమంది వేశారే. మీరేం క్రైస్తవులకు ప్రతినిధి కాదే. ఎందుకంత ఈగో తీసుకున్నారు? చంద్రబాబు నాయుడుతో ఇందాకే చెప్పినట్టు ఏమైనా గొడవలు ఉంటే నేరుగా టేబుల్కి అటు ఇటు మీరు ఆయన కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. దేవుడిని ఎందుకు లాగుతున్నారు మీరు? దేవుడి చుట్టూ ఎందుకు రాజకీయం చేయాలని చూస్తున్నారు? ఓకే, తిరుమలలో మీకు డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం. పోనీ ఇవాళ ఇంకో ఆలయానికి వెళ్ళొచ్చుగా. మీ వెనకాలే పానకాల స్వామి ఉన్నాడు మంగళగిరిలో. మీ ముందంటే మళ్ళీ మీకు ఈగో వస్తుంది కదా. మీ వెనకాలే పానకాల స్వామి ఉన్నాడు, ముందర దుర్గమ్మ ఉంది, మీరు మధ్యలో ఉన్నారు. అయితే దుర్గమ్మ దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, లేదా వెనకాల పానకాల స్వామి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చు, పూజలు చేయొచ్చు. వెళ్ళరే మీరు? పోనీ మీరు వెళ్తే మీతో పాటు మీ సతీమణి వస్తారా? దంపతులు వెళ్ళటం సంప్రదాయం ప్రకారం పూజ నిర్వహించుకోవటం ఒక లెక్క. మళ్ళీ చెప్తున్నా, మీరు క్రైస్తవుడిగా మిమ్మల్ని వెళ్ళమంటలేదే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళండి. అయ్యా, మీరు ఏ మతం అవలంబించినా అది మీ వ్యక్తిగతం, దాంతో ఎవ్వరు కూడా విభేదించరు. మీరు పెద్ద ఒక ప్రార్థనా మందిరానికే వెళ్ళండి, లేకపోతే స్వస్థత కూటమికి వెళ్ళండి, కూటమికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయండి, ఎవ్వరు అభ్యంతర పెట్టరు. ఎందుకంటే మీకు పూర్తి మతపరమైన స్వేచ్ఛ ఉంది. కానీ తిరుమల ఆలయానికి సంబంధించిన కాంట్రవర్సీకి వచ్చేప్పటికీ స్వామివారిని దర్శించుకోవడానికి మీకు అభ్యంతరం, డిక్లరేషన్ ఇవ్వాలంటే ఎందుకండి అభ్యంతరం? ఎందుకు అంత ఇది? ఏమన్నంటే హోంమంత్రి ఆయనతో మన డిక్లరేషన్ ఇచ్చిందా అంటారు. ఆవిడ మన ఇవ్వలేదు. సరే, చంద్రబాబు గారు ఏం ఊరుకోరు, ఆయన పిలిపించి ఆమె చేత డిక్లరేషన్ ఇప్పిస్తారు. ఆయనేం అంత తేలిగ్గా వదిలే రకం కాదు. ఎవరైనా అందరినీ ఈ విషయంలో ప్రత్యేకించి ఇలాంటి విషయాలు, మిగిలిన విషయాలు నేను మాట్లాడట్లా, ఇలాంటి ఆలయ సంప్రదాయాలు, ధర్మాలు, వ్యవహారాలకు వచ్చేవాడికి పద్ధతిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు మీ దెబ్బకి. మళ్ళీ దాని మీద సెటైర్లు వేస్తారు, సెటైర్లు వేయిస్తారు, వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిస్తారు. ఒకటి కాదు కదా మీరు చేస్తుంది. ఇప్పుడు గోకి మరి మీరు అయ్యో పుండు పడిందే, రక్తం గారుతోందే అని బాధపడే రకం. ఎందుకు ఆ వివాదాన్ని రేపెట్టడం దేనికి? అలాగే తర్వాత ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి? సెక్యులరిజం మీది మానవత్వం అనే మతం డిక్లరేషన్లో రాసుకోండి అని. ఎవరిని రాసుకోమంటున్నారు మీరు? వెంకటేశ్వర స్వామిని వచ్చి రాసుకోమంటారా? అంటే పోనీ మీరు పైనకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఇదే మాట చెప్పొచ్చుగా, నాది మానవత్వం అనే మతం అని డిక్లరేషన్లో రాయొచ్చుగా. వెంకటేశ్వర స్వామి కూడా మీ ఎదురుగుండా వచ్చి చేతులు కట్టుకొని అయ్యా మంచిదండి, ఇది మీరు మానవత్వం అనే మతం రాశారు కదా, నేను కూడా నా మతం కూడా అదే అని ఆయన కూడా మీతో ఒక అగ్రిమెంట్కి వచ్చేస్తారు కదా. అది చేయొచ్చు కదా. అది ఎందుకు చేయరు మీరు? అంటే మీకు ఈ హిందూ ధర్మం మీద, వెంకన్న మీద మీకు భక్తి లేదు, విశ్వాసం లేదు. ఓన్లీ హిందూ ఓట్లు పోగేయటం కోసం. సో దీన్ని రాజకీయ కోణంలో నేను చూడట్లేదు, పూర్తిగా ధార్మిక కోణంలో మాట్లాడుతున్నా. మీరు ఒక రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు విజ్ఞత గల ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే విజ్ఞత మీరు కొనసాగించండి.